బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ, సాధించిన పార్టీ కూడా. సాధించాక 10 ఏళ్ళు, దాదాపు 10 ఏళ్ళు కంటిన్యూస్గా పవర్లో ఉన్న పార్టీ. 10 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యం. అది ఎలా అంటే కేసీఆర్, కేటీఆర్ ఏదన్నా అనుకున్నారంటే తెలంగాణలో అది జరిగి తీరాల్సిందే. నిజానికి ఒక రాజుల లెక్క పరిపాలించారు. కట్ చేస్తే అధికారం పోయింది. అధికారం పోయిన వెంటనే కరెక్ట్గా చెప్పాలంటే 6 నెలలు కూడా అవ్వలేదు. ఆ అధికారం పోయి ఇంకా 6 నెలలు కూడా అవ్వలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ 6 నెలలు అపోజిషన్లో కూర్చోవడానికి రాగానే ఎందుకు పార్టీ ఇంత విలువలాడిపోతూ ఉంది? పార్టీ నుంచి నాయకులు, క్యాడర్ ఎక్కడికెక్కడ చెల్లా చెదిరాయి. అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ ఎక్కడికెక్కడ ఎవరి దారి వాళ్ళు ఎందుకు చూసుకుంటున్నారు? దీనికి కారణం ఒకటనే చెప్పాలి, ఖచ్చితంగా కేసీఆర్ స్వయంకృతాపరాధమే. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే కేసీఆర్ ఎక్కడ గ్రామ స్థాయి నుంచి కానీ వార్డు స్థాయి నుంచి కానీ ఒక సొంత నాయకత్వాన్ని తయారు చేసుకోలేకపోయాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా, అంతకుముందు 10-12 ఏళ్ళు ఉద్యమం నడిపినా ఎక్కడ సొంతంగా తనకంటూ ఒక వర్గాన్ని, ఒక కులాన్నో, ఒక మతాన్నో సొంతంగా అంటూ ఒక పార్టీకి ఒక అఫిలియేటెడ్గా ఉన్నదాన్ని ఎక్కడ తయారు చేసుకోలేకపోయారు. మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా వాళ్ళకంటూ ఒక సెక్టర్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. ఈ వర్గాలు ఎప్పుడు మైనారిటీలు టీఆర్ఎస్ వైపు టిల్ట్ అయినా కూడా అసెంబ్లీ ఎలక్షన్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్ వైపే మొగ్గుతారు, ఎంత లేదన్న వాళ్ళు. ఈ ఎలక్షనే కాదు, ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా కూడా. ఎందుకంటే వాళ్ళు బీజేపీ అంటే గిట్టదు వాళ్ళకు. బై డిఫాల్ట్ కాంగ్రెస్లోనే వెళ్తారు వాళ్ళు. ఇకపోతే బీజేపీకి ఫౌండేషన్ ఒకటే ఎజెండా, హిందుత్వ ఎజెండా. హిందూ మతాన్ని అమితంగా ప్రేమించేవాళ్ళు, హిందూ మతాన్ని ప్రాణం శ్వాసంగా బతికేవాళ్ళు ఖచ్చితంగా బీజేపీకే ఓటేస్తారు. అర్బన్ ఓటింగ్ ఎవరైతే ఉన్నారో బ్రాహ్మిన్స్ కానీ ఇతర అగ్రవర్ణాలు కానీ, బీజేపీకి అర్బన్ ఓటింగ్ ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుంది. ఒక తెలంగాణ, ఒక హైదరాబాదే కాదు, రాష్ట్ర వ్యాప్తమే కాదు, దేశవ్యాప్తంగా కూడా. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో మరో పార్టీ తెలుగుదేశంకి ఎప్పుడు సొంత సామాజిక వర్గం, కమ్మకులం ఎప్పుడు పార్టీ ఓడినా గెలిచినా ఎప్పుడు అంటిపెట్టుకుని ఉంటారు. వీళ్ళతో పాటు బీసీలు వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి రాజకీయ సభలో చెప్పినట్టు నిజంగా ఆ పార్టీకి వెన్నెముకే. నిజం చెప్పాలంటే మొన్నటి వరకు తెలంగాణలో కూడా వెన్నెముకగానే ఉన్నారు. కానీ విధిలేని పరిస్థితుల్లో ఆ పార్టీ ఆ నాయకత్వం చేసిన తప్పుల మూలాన అక్కడున్న కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకో టీఆర్ఎస్ పార్టీకో వలస వెళ్లాల్సి వస్తుంది. ఇకపోతే వైఎస్ఆర్సీపీకి కూడా స్ట్రాంగ్గా ఉన్న ఓట్ బ్యాంకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. మీరందరూ బాగా గమనిస్తే ప్రతి పార్టీకి ఏదో ఒక సెక్టర్ ఆఫ్ ఓట్ బ్యాంకు కాపాడుతూ వస్తూనే ఉంది, ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా. ఒక్కసారి టీఆర్ఎస్కి ఇలాగా ఏ ఓట్ బ్యాంక్ అన్న అఫిలియేటెడ్గా ఉందా? బీసీలు లేరు, ఎస్సీ ఎస్టీలు లేరు, మైనారిటీలు లేరు. మైనారిటీలు కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ టిల్ట్ అయిపోతున్నారు తెలంగాణలో. మా కోసం పార్టీ అధికారం కోల్పోయినా సరే మేము ఉన్నాము అని ఆ పార్టీని ఓన్ చేసుకునే వర్గం, ఓన్ చేసుకునే ఒక కులం కానీ ఒక మతం కానీ ఎక్కడా కనపడట్లే. ఇది ఫౌండేషన్ లేకపోవడం అంటే ఇది. గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ, మండల స్థాయిలో ఎక్కడైనా సరే ఇది మా పార్టీ అని ఓన్ చేసుకునే తత్వం లేకుండా పోయింది. నిజానికి కేసీఆర్కి ఎవరికి లేనంత ఛాన్స్ వచ్చింది. తెలంగాణ వాదాన్ని ఊపిరిగా బతికిన వాళ్ళు చాలామంది కార్యకర్తలు, చాలామంది దిగువ స్థాయి నాయకులు ఉన్నారు. వాళ్ళని నాయకత్వ రూపేణా బయటకు తీసుకొచ్చి ఉంటే, వాళ్ళని నాయకత్వం లీడర్షిప్ క్వాలిటీస్ వాళ్ళకి ఇచ్చిందంటే, పార్టీ సపోర్ట్ చేసిందంటే ఖచ్చితంగా ఈరోజు పార్టీ అధికారం లేకపోయినా వాళ్ళే నిలబడి కొట్లాడి మళ్ళీ అధికారం తీసుకురావడానికి వాళ్ళే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి చెప్పాల్సి వస్తుందంటే పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఊడిపోతారో కూడా తెలియదు. తాజాగా వస్తున్న వార్త ఏంటంటే కేసీఆర్ సొంత బావమరిది, కేసీఆర్ సత్యమణి తమ్ముడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఇక ఇలా చూసుకుంటూ పోతే ఫ్యామిలీ నుంచి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? నిజానికి కార్యకర్తల్లో ఉత్తేజము, బలం లేనంత కాలము నాయకులు ఎప్పుడు ముందు పడరు. కార్యకర్తలు స్ట్రాంగ్గా లేకపోవడం వల్లే ఆ పార్టీకి దుస్థితి. కేసీఆర్ ఇప్పుడన్నా తెలుసుకొని నిజమైన అసలైన తెలంగాణవాది ఎవరు వాళ్ళని వెలికి తీసి
వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటే ఖచ్చితంగా పార్టీ మనగలుగుతుంది. లేని పక్షంలో పార్టీ ఖచ్చితంగా శంకరగిరి మనలు పట్టాల్సిందే. తప్పదు. రాసి పెట్టుకోండి.